ఒక యజమాని 4 పోర్షన్లు 4 మీటర్లు విడివిడి బిల్లులు. ఇది నిన్నటి మేటర్. ఒక యజమాని 4 పోర్షన్లు 4 మీటర్లు ఒకటే బిల్లు. ఇది ఇప్పటి పాదుడు తీరు. మధ్య తరగతిని టార్గెట్ చేసిన ఈ కొత్త విధానంతో 4 మీటర్ల రీడింగ్ ఒకరికే రావడంతో స్లాబులు మారిపోయి ఒక్కొక్కరికి డబుల్ బిల్లులు వస్తాయి. పథకాల అమలుకు పెట్టిన యూనిట్ల పరిమితి దాటేశారంటూ వారికి అందే సంక్షేమాన్ని సర్కార్ కోసేస్తుంది. ఒక యజమాని ఒకే విద్యుత్ మీటర్. చాలా సింపుల్ గా కనిపించే కాన్సెప్ట్ ఇది. కానీ దీని వెనుక పెద్ద బాదుడే దాగుంది. ప్రజలపై మోయలేని భారం మోపే లోతైన కుట్ర పొంచి ఉంది. ఒక పోర్షన్లో తాముంటూ మరో పోర్షన్ను అద్దెకిచ్చుకుని 2 మీటర్లు పెట్టుకున్న సగటు మధ్యతరగతే టార్గెట్. ఇప్పటికే కరెంటు బిల్లులు షాక్ కొడుతున్నాయి. ఇప్పుడు వాటికి ఆధార్ను అనుసంధానించి మొత్తంగా సంక్షేమ పథకాలకే ఎసరు పెట్టేందుకు సర్కార్ సిద్ధమైంది. 300 యూనిట్లు పైబడ్డ విద్యుత్ వినియోగదారులకు ప్రస్తుతం ప్రభుత్వ పథకాలు అందడం లేదు. కాల్చే యూనిట్ల పరిమితిని దాటిస్తే లక్షలాది మంది మధ్యతరగతి సంక్షేమ పథకాల పరిధి నుంచి బయటకు వచ్చేస్తారు. దీనివల్ల సంక్షేమ పథకాలపై పెట్టే ఖర్చును బాగా తగ్గించుకోవచ్చు. దీనికే ఒక వ్యక్తి ఒక మీటర్ అని పేరు పెట్టారు. విద్యుత్ మీటర్లను ఆధార్ నంబర్కు లింక్ చేస్తారు. ఒక యజమానికి ఎన్ని పోర్షన్లుంటే వాటన్నింటి మీటర్లను ఒకే యూనిట్ గా లెక్కిస్తారు. దీంతో ఒకే వ్యక్తిపై అన్ని మీటర్ల బిల్లు పడితే స్లాబులు మారిపోయి ఒక్కొక్కరిపై డబుల్ భారం పడ్డం ఖాయం. ఇలా డిస్కంల జేబులు నిండిపోతాయి. ఇంతకన్నా ప్రమాదకరంగా అన్ని మీటర్లను ఒకే వ్యక్తి ఆధార్కు అనుసంధానం చేస్తే రీడింగ్ 300 యూనిట్లు దాటిపోవడం ఖాయం. దీన్ని చూపించి అప్పటికే వారికేదైనా పథకం వర్తిస్తుంటే దాన్ని నిలిపివేస్తారు. ఈ మేరకు భారీ వ్యూహంతో డిస్కంలు రంగంలోకి దిగాయి. గృహ వినియోగదారులకు నోటీసులు పంపుతున్నాయి. ఇంటికి ఒకే డోర్ నంబర్ ఉన్నప్పటికీ ఒక్కో పోర్షన్ కు ఒక్కో మీటర్ విడివిడిగా ఉంటోంది. ఈ పోర్షన్లను అద్దెకిచ్చినప్పుడు విద్యుత్ నెలవారీ వాడకం ఎంతో అద్దెకున్న వారికి తెలుస్తుంది. దాని ఆధారంగా వారు బిల్లులను చెల్లించేవారు. ఇది ఇప్పటిదాకా అనుసరించిన పద్ధతి. దీనికి డిస్కంలు స్వస్తి పలుకుతున్నాయి. ఒక ఇంటిలో ఎన్ని పోర్షన్లున్నాయో ఎన్ని మీటర్లు ఉన్నాయో తెలుసుకునేందుకు వీలుగా మీటర్ రీడర్లతో సర్వే చేయిస్తున్నాయి. ఇదే సమయంలో విద్యుత్ సర్వీస్ నంబర్ను ఆధార్తో అనుసంధానం చేస్తున్నాయి. దీంతో ఒక వ్యక్తికి ఎన్ని మీటర్లు ఉన్నాయో తెలియడంతో పాటు మొత్తంగా అతను ఎంత విద్యుత్ను వినియోగిస్తున్నాడో, అద్దెలకిచ్చిన పోర్షన్లు ఎన్నో, వస్తున్న ఆదాయం ఎంతో కూడా సర్వే ద్వారా తెలిసిపోతుంది. ఒకే పేరుతో ఒకే ఆధార్ నంబర్తో ఉన్న మీటర్లన్నింటినీ కలిపి ఒకే స్మార్ట్ మీటర్గా ఏర్పాటు చేసేందుకు ఈస్ట్, సెంట్రల్, సదరన్ డిస్కంలు సిద్ధమయ్యాయి. ఒక ఇంటిలో 4 పోర్షన్లు ఉన్నాయి. వాటికి బిగించిన ఒక్కో విద్యుత్ మీటర్కు 120 యూనిట్ల మేర బిల్లు వస్తుంది. తొలి 100 యూనిట్లకు యూనిట్కు ₹4 చొప్పున 400. తర్వాతి 25 యూనిట్లకు యూనిట్కు ₹5 చొప్పున ₹125 ఒక్కో మీటర్కు చెల్లించాలి. అంటే ఒక్కో మీటర్కు పడే బిల్లు ₹525. అప్పుడు 4 పోర్షన్లకు కలిపి ₹2100 చెల్లిస్తారు. అదే కొత్త విధానంలో ఒకే మీటర్ బిగిస్తే 4 పోర్షన్లు కలిపి నెలకు 500 యూనిట్లు వినియోగిస్తారు. అప్పుడది కమర్షియల్ వినియోగంలోకి మారుతుంది. కొత్త స్లాబ్ విధానం ప్రకారం యూనిట్కు ₹9.95 చొప్పున సుమారు ₹4,975 చెల్లించాలి. అంటే 2,875 అదనంగా చెల్లించాల్సి వస్తుంది. ఇలా డిస్కంలకు వేల కోట్ల ఆదాయం వస్తుంది. అంతేకాకుండా నెలకు 300 యూనిట్ల పైబడి వినియోగించే వినియోగదారులు ప్రభుత్వ పథకాలకు అనర్హులైపోతారు. ఒక ఇంటికి ఒకటే మీటర్ అనే విధానంతో ప్రతి ఇంటికి నోటీసులు ఇస్తున్న డిస్కంల తీరును ప్రజా సంఘాలు తప్పుపడుతున్నాయి. ఈ నోటీసులను తక్షణమే ఉపసంహరించుకోవాలి అని డిమాండ్ చేస్తున్నాయి.